జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారత రాజ్యాంగం అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగమని అన్నారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో జరుపుకోవాలని కోరారు. భారత రాజ్యాంగం గొప్పతనం, ప్రాముఖ్యత, దేశ ప్రగతిలో పాత్ర, దేశ నిర్మాణం, హక్కుల బాధ్యతలను గురించి గుర్తు చేశారు. రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ జిల్లా పక్షాన ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ, కుటుంబ సభ్యులకు జైభీములు తెలుపుతూ మరి స్వతంత్ర దినోత్సవం 15 ఆగస్టు, గణతంత్ర దినోత్సవం జనవరి 26. మరి రాజ్యాంగ దినోత్సవం అంటే ఏంటి ప్రజలందరికీ తెలియదు. మరి రాజ్యాంగ దినోత్సవం ఏంటంటే మనం పరాయి పాలనలో మన దేశం మగ్గుతున్నప్పుడు స్వతంత్రం కోసం మనం అందరం మన నాయకులు కలిసి పోరాడి భారతదేశాన్ని మనం స్వతంత్రాన్ని తీసుకోవడం రావడం జరిగింది. మరి అలాంటి దేశానికి ఒక రాజ్యాంగం అవసరం ఉన్న సందర్భంలో ప్రపంచ మేధావులందరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని సూచించడం జరిగింది. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్గా నియమింపబడి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు వారి యొక్క ఆరోగ్యం క్షీణిస్తున్న వారి రక్త మాంసాలను కరగదీసి చెమట చుక్కలను అక్షరాలుగా మరిచి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మరి ఈ రాజ్యాంగాన్ని రచించి పార్లమెంట్లో ఆమోదించిన రోజునే రాజ్యాంగ దినోత్సవం అంటారు. మరి ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ జంతువుల కన్నా హీనంగా చూడబడ్డ ఈ మనిషికి భూమి మీద ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఈ భూమి మీద సభ్యత్వం రావడం జరిగింది. భారతదేశంలో సగం ఉన్న మహిళలందరికీ ఓటు హక్కు కల్పించి మరి అందరితో సమానంగా చూడడం జరిగింది. ఈ దేశంలో ఉన్న ఇప్పుడు స్థానిక సంస్థలు రిజర్వేషన్ రావడం జరిగింది. మరి స్థానిక సంస్థల్లో మహిళలు కూడా పాల్గొంటున్నారంటే బాబాసాహెబ్ కల్పించిన హక్కని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి బట్టి సర్పంచ్ నుండి రాష్ట్రపతి వరకు మహిళల గౌరవం దక్కుతుంది. ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఉద్యోగాలు ఉన్నారంటే అది రాజ్యాంగం కల్పించిన శిక్ష అని సందర్భంగా గుర్తు చేస్తూ మరి కార్మిక చట్టాలు కానీ మనకు ఈరోజు అనుభవిస్తున్న ప్రతి ఒక్కటి రాజ్యాంగం ద్వారానే రావడం జరిగింది. మరి ఈ యొక్క రాజ్యాంగ ఆవిష్కర్తను గ్రామాన ఊరున ప్రతి ఆఫీసులో, ప్రతి పార్టీలో, ప్రతి ఇంట్లో ఉండాలని తెలుసుకునే అవసరం ఉన్నదని గుర్తు చేస్తూ భారతదేశంలో పక్షులు కానీ, జంతువులు కానీ, మానవాళి కానీ ప్రతి ఒక్కరు స్వేచ్ఛపడుతున్నట్టు దానికి ముఖ్య కారణం భారత రాజ్యాంగం. ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు మరి భారత రాజ్యాంగం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి అలిపిరని పోరాటంతో ఇలా భారత రాజ్యాంగాన్ని అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మరి ఈ ప్రపంచంలోని భారత రాజ్యాంగాలన్నింటినీ పరిశీలించి వాటికి ధీటుగా మన భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఈ భారత రాజ్యాంగంలో చంటి బిడ్డ నుండి పండి ముసలి వరకు అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులను కల్పిస్తూ అనేక చట్టాలు, స్త్రీలకు కానీ, కార్మిక చట్టాలు కానీ, ఇంకా అనేక చట్టాలను కల్పించి సామాన్య ప్రజలకు సమానంగా జీవించే హక్కును ఈరోజు అంబేద్కర్ గారు మనకు కల్పించడం జరిగింది. వెళ్లి విరుస్తుందనంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మరి అన్ని రాజ్యాంగాల్లో ఉన్నటువంటి అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం. ఈ ప్రజాస్వామ్యంతో కూడినటువంటి భారత రాజ్యాంగం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను అనుసరించి భారత రాజ్యాంగం ఒక ప్రజాస్వామిక రాజ్యాంగంగా ఇలా మరి మరి అంబేద్కర్ గారు నిజంగా ఇది ఒక భారతదేశానికి స్వేచ్ఛ, స్వతంత్రం అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సాంఘిక, ఆర్థిక సమానత్వం, రాజకీయంగా అన్ని వర్గాలకు సమానత్వం తీసుకొచ్చి ఇవాళ ఏదైతే భారత రాజ్యాంగంలో మహిళలకు అదేవిధంగా పురుషులకు సమానంగా రాజకీయంగా కానీ, ఉద్యోగపరంగా కానీ అందరికీ కూడా స్వేచ్ఛ ఇచ్చే విధంగా భారత రాజ్యాంగం ఉంది. ఈ భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాన్ని కొనియాడే విధంగా ఇలా భారత రాజ్యాంగాన్ని నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి
ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వారికి ప్రత్యేకంగా మరి శుభాకాంక్షలు తెలుపుతున్నాం, ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మరి అమలు చేసినట్టయితే పేదరికం లేని దేశం, ఏదైతే అసమానత లేని దేశాన్ని చూడొచ్చు అని అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందు చూపుతోటి రాజ్యాంగాన్ని రాసిస్తే ఇవాళ మతాల పేరుతోటి, కులాల పేరుతోటి ఇవాళ రాజ్యాంగాన్ని మరి ఉంచి రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక సూత్రాలను తీసే విధంగా పాలకులు కుట్రలు చేస్తున్నారు. ఇది కుట్రలు తగదు. ఇప్పటికైనా పాలకులు గుర్తించి రాజ్యాంగాన్ని అమలు చేసి అట్టడుగు వర్గాల ప్రజలకు, అదేవిధంగా ఉన్నత వర్గాల ప్రజలకు కూడా సమానంగా హక్కులు కల్పించడానికి భారత రాజ్యాంగం